హిట్ 'ద థర్డ్ కేస్' యాక్టెడ్ బై 'నాని' గారు అండ్ 'శ్రీనిధి' గారు. 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో ఈరోజే థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూశాక నాకైతే నచ్చింది గైస్. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ అండ్ వైలెన్స్ అండ్ బ్రుటాలిటీ, ఫుల్ ఆఫ్ యాక్షన్. మూవీ మొత్తం చూసుకున్నట్లయితే చాలా బాగుంటది. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, చూడలేం. సో మచ్ అండ్ వైలెన్స్ అండ్ బ్రుటాలిటీ అండ్ ఫోక్ లాంగ్వేజ్ ఇలాంటివి చాలా కొన్ని సీన్స్ వల్ల చూడలేకపోవచ్చు ఫ్యామిలీతో. అలాగే సెన్సిటివ్ పీపుల్ కూడా ఈ సినిమాని చూడలేకపోవచ్చు. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే హీరోకి ఒక కేస్ వచ్చిద్దనమాట. ఆ కేస్‌ని యాంగర్ ఇష్యూస్ ఉన్న మన హీరో ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేశాడు. హీరో ఎందుకని మర్డర్స్ చేశాడు అన్నదే ఈ సినిమా స్టోరీ పాయింట్. ఇంకొంచెం ఏది రివీల్ చేసినా సరే మొత్తం స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'నాని' గారైతే 'అర్జున్ సర్కార్' రోల్‌లో చాలా చేశారు. హిట్ 1 అండ్ 2 ఏమో ఓన్లీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా ఉంటాయి. కానీ ఈ సినిమా అలా కాదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఈ సినిమా క్యారెక్టర్ ఓరియెంటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం గూడా హీరో క్యారెక్టర్ చుట్టూతల గూడా 'అర్జున్ సర్కార్' అనే క్యారెక్టర్ ఎలాంటి డెసిషన్స్, అతను బిహేవియర్ ఏంటి, యాంగర్ ఇష్యూస్ వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు అన్నది మొత్తం గూడా అతని చుట్టూతల గూడా ఉంటుందనమాట. మీకు సినిమా మొత్తం గూడా 'అర్జున్ సర్కార్' క్యారెక్టరే చాలా ఎంటర్‌టైన్ చేసిద్ది. ఇంక ఈ సినిమాలో బీజీఎం విషయానికొస్తే ఏదో అలా ఉంది. ఇంకా సాంగ్స్ అయితే పర్లేదు. 2 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. ఇంక ఈ సినిమా హిట్ 1 అండ్ 2తో పోలిస్తే కాస్త ఇన్వెస్టిగేషన్ కాస్త తక్కువగా ఉన్నట్టు అనిపిచ్చిద్ది. కానీ ఈ సినిమా మొత్తం క్యారెక్టర్ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి చాలా బావుంటది. 'అర్జున్ సర్కార్' అనే క్యారెక్టర్ మిమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేసిద్ది. అలాగే సెన్సిటివ్ పీపుల్ అయితే చూసేయండి. మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ క్యామియోస్ అలా ఉన్నాయి. పర్లేదు. మీకు గనుక ఇలాంటి స్పీడ్ రివ్యూస్ ఇంకా కావాలైతే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.